అందరికీ నమస్కారం. నిన్న తాడేపల్లి ప్యాలెస్ ప్రధాన జీతగాడు మీడియా ముందుకు వచ్చి రకరకాలుగా మామూలుగానే వాగుతున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన వారు పెట్టినటువంటి కేసులకు సంబంధించి అవి తప్పు అని రుజువు చేయడానికి మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవంట, అందుకనే ఏవేవో దొడ్డిదారులు వెతుక్కుంటూ ఉన్నామంట. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నీకు కళ్ళుండి గంతలు కట్టుకున్నావా, లేదంటే నిజంగానే నీకు కళ్ళకి ఏమీ కనపడదా, లేదంటే నీ చెవులకి ఏమీ వినపడదా? మాకైతే ఏం అర్థం కావట్లా. అరే, నెల రోజుల నుండి కట్టల డాక్యుమెంట్స్ ధైర్యంగా విడుదల చేసాం ప్రజల ముందుకి. వెబ్సైట్లు పెట్టాం. కనపడట్లేదా నీకు వెబ్సైటు? చేత కాదా నీకు? ల్యాప్టాప్ కంప్యూటర్ ఆపరేషన్ నీకు తెలియదా, లేదంటే నీకు చేత కాదా? ఇవాళ అడుగుతా ఉన్నా సజ్జల రామకృష్ణారెడ్డిని. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ truth.com అనే ఒక వెబ్సైట్ని మేము పెట్టామా లేదా? నీ కంప్యూటర్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఎలా చూడాలో నీకు చేత కాకపోతే నేర్చుకోవా నువ్వు. ఊరికనే మీడియా ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు, మేము పెట్టినటువంటి కేసులు తప్పు అని రుజువు చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు అని ఇష్టానుసారం మాట్లాడటం కాదు. వెబ్సైట్లు పెట్టాం, ప్రజెంటేషన్లు ఇచ్చాం, కొన్ని వందల డాక్యుమెంట్స్ రిలీజ్ చేశాం. అయినా సరే నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది వాగటం. నీకు చేత కాకపోతే నువ్వు మా ఆఫీస్కి రా. సజ్జల రామకృష్ణారెడ్డి, నీకు వెబ్సైట్లు ఏ రకంగా చూడాలో చేత కాకపోతే ఆఫీస్కి రా. ఇదిగో ఈ స్క్రీన్ మీద వేసి చూపిస్తాం నీకు. లేదు ఇప్పటివరకు నువ్వు మా ప్రజెంటేషన్లు చూడకపోతే నీకోసమే ప్రత్యేకంగా ఒక స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తాం. నీకు మాత్రమే ప్రత్యేకంగా ఒక స్పెషల్ స్క్రీనింగ్ పెట్టి వేసి చూపిస్తాం డాక్యుమెంట్లన్నీ. నువ్వు మాకు సవాల్ చేస్తావు, మీడియా ముందు చర్చకు రావాలంట. ఏంటా వచ్చేది? 4 రోజుల నుంచి మేము చేస్తున్న పనేంటి? మేము చూపిస్తున్నటువంటి ఏ డాక్యుమెంట్కి కూడా మీ దగ్గర జవాబు లేదు. మీరు మాట్లాడతారు మా గురించి. అందుకనే తాడేపల్లి ప్యాలెస్ జీతగాడికి చెప్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ పక్షాన ఆయనకు ఆహ్వానాన్ని అందిస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఏ రోజైనా మీరు రావచ్చు. లేదు మీ తాడేపల్లి కొంపక మమ్మల్ని రమ్మంటారా, అక్కడికే వస్తాం. అక్కడికే వచ్చి ఒక స్పెషల్ ప్రజెంటేషన్ మీకు అక్కడే అందిస్తాం. మాకేమి బేసిజాలు లేవు. తప్పు చేయనటువంటి వాళ్ళు మాకు భయం ఏంటండి? మీరు ఇక్కడికి వచ్చినా సరే, లేదు మమ్మల్ని అక్కడికి రమ్మన్నా సరే వచ్చి మీకు అక్కడే ప్రజెంటేషన్ ఇస్తాం. ఇవాళ ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కూడా స్కిల్ డెవలప్మెంటు, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, వీటి మీద చాలాసార్లు అనేక అంశాలు మీ ముందు పెట్టడం జరిగింది. ఇవాళ ఏపీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి నిన్ననే సిఐడి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కస్టడీ కావాలంట. ఏపీ ఫైబర్ గ్రిడ్లో చాలా పెద్ద కుంభకోణం జరిగిపోయిందంట. దానికి చంద్రబాబు నాయుడు గారిని అర్జెంటుగా కస్టడీలోకి తీసుకుని ఆయన్ని ఇంకా విచారించాలంట. నిజంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే, దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో పూర్తి చేస్తే అది నేరం అంట. ఇవాళ నేను ఈ ప్రజెంటేషన్ ద్వారా దేశంలోని 15 రాష్ట్రాల్లో భారత్ నెట్ ఫేజ్ 1 ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటుకు సంబంధించి భారత్ నెట్ ఫేజ్ 1లో దేశంలోని 15 రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగింది, అక్కడ ఎన్ని వేల కిలోమీటర్లు ఫైబర్ వేశారు, ఎంత ఖర్చు చేశారు, పర్ కిలోమీటర్ ఎంత ఖర్చు అయిందో ఇవాళ ఆ వివరాలన్నీ కూడా మీకు చూపించబోతున్నా. దాని ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎంత తక్కువకి చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో పూర్తి చేశారో ఇవాళ మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ని మన రాష్ట్రంలో పూర్తి చేయడమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం అండి. ఇంక వేరేం లేదు. మనకి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మిగల్చడమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లాగా వృధాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయకుండా ఆదా చేయటమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం. దానికి సంబంధించి ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్తే, ఇవాళ ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ సంబంధించి
అసలు ఏ రాష్ట్రాలు ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాయి అంటే ఈ భారత్ నెట్, ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి తీసుకెళ్లేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని 2 ఫేజులుగా చేశారండి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా వాళ్ళు భారత్ నెట్ అంటారు. భారత్ నెట్ ఫేజ్ 1, భారత్ నెట్ ఫేజ్ 2. సో ఫేజ్ 1లో ఏ రాష్ట్రాలు ఏ రకంగా చేశాయి, ఆ ప్రాజెక్ట్ని అమలు చేశాయని చెప్పడానికి పార్లమెంట్లోనే సంబంధిత శాఖ మంత్రి మనోజ్ సిన్హా గారు మార్చి 15, 2017న ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చాలా క్లియర్గా ఇక్కడ వారు ఏం చెప్పారంటే మీరు ఇక్కడ చూడొచ్చు. భారత్ నెట్ ఫేజ్ 1 స్టేటస్ యాజ్ ఆన్ 5/3/2017. వివిధ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందని ఆయన సమాధానం ఇచ్చినటువంటి చార్ట్లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆయన ఏం రాశారు ఇక్కడ చూడండి. ద స్టేట్ హ్యాస్ షోన్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసి ద స్టేట్ హ్యాస్ షోన్ విల్లింగ్నెస్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్ ఫర్ ఆల్ జీపీస్ ఫర్ ఆల్ గ్రామ పంచాయత్స్ ఇన్ ఏపీ త్రూ స్టేట్ లెడ్ మోడల్ త్రూ ఏరియల్ ఓఎఫ్సి. అంటే ఈ దాదాపుగా ఆయన 34 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ సంబంధించినటువంటి సమాచారం ఇస్తే ఈ 34 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ని మా అంతటికి మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఏరియల్ ఓవర్ హెడ్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ అంటే మీరు ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ ద్వారా తీసుకెళ్తా ఉన్నారు, తక్కువ ఖర్చుతో మేము కరెంటు పోల్స్ ద్వారా ఏరియల్ పద్ధతిలో మేము ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పినట్టు స్వయంగా సంబంధిత మంత్రి మార్చి 2017లో చెప్పారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఏపీ ఈజ్ ద ఓన్లీ స్టేట్, మా అంతటికి మేమే అమలు చేస్తాం ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. తక్కువ ఖర్చుతో నేను చేసి చూపిస్తానని చెప్పి ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆ విషయాన్నే సంబంధిత మంత్రి కూడా పార్లమెంట్లో చెప్పారు. ఇది అయిన తర్వాత 18th July 2019 మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు ఆయన ఒక ప్రశ్నకి శ్రీ నదీముల్ హక్ అన్న లోక్సభ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 2855 దానికి సమాధానంగా ఆయన ఈ భారత్ నెట్ ఫేజ్ 1లో ఏ రాష్ట్రాలు ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ని అమలు చేశాయి, ఎన్నెన్ని వేల కిలోమీటర్లు కేబుల్ వేశారు అన్న సమాచారాన్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మా అంతటికి మేము చేస్తాం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అని చెప్పి ప్రాజెక్టుకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో దానికి ముందే ఆంధ్రప్రదేశ్లో భారత్ నెట్ ఫేజ్ 1 ప్రాజెక్ట్ అమలు చేయడానికి, ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలు చేయడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళకి ఆ బాధ్యతను అప్పచెప్పారు. అంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్, కొన్ని రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్, ఆ రకంగా ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎంపిక చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి అప్పచెప్పారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేము ఇంకా తక్కువ ఖర్చుతో దేశానికి ఒక రోల్ మోడల్గా మేము అమలు చేస్తామని చెప్పిన తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళని మీరు కేవలం వైజాగ్, చిత్తూరులో మాత్రం కొంత భాగం చేసుకోండి, మిగతా రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తామంతటి తామే మేము చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ని కేవలం వైజాగ్ అండ్ చిత్తూరు జిల్లాలకే పరిమితం చేశారు, అది కూడా కొంత భాగానికి. సో ఆ వివరాలు కూడా ఇచ్చారు. ఆ రకంగా మనం చూసినట్లయితే అస్సాంలో 8,000 కిలోమీటర్లు, 4,815 కిలోమీటర్లు కేబుల్ వేసినట్టు, అదేవిధంగా గుజరాత్లో 15,708 కిలోమీటర్లు, జమ్మూ అండ్ కాశ్మీర్లో 749, కర్ణాటకలో 14,010 కిలోమీటర్లు, మధ్యప్రదేశ్లో 39,519 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 33,530 కిలోమీటర్లు. ఇట్లా ఏ రాష్ట్రాల్లో ఈ భారత్ నెట్ ఫేజ్ 1 ఏదైతే డిసెంబర్ 2017తో పూర్తయిందో ఫేజ్ 1 ప్రాజెక్టులో ఏ రాష్ట్రాలు ఎంతంత కేబుల్ని వాళ్ళు వేయగలిగారు అన్న వివరాలని ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా రాజస్థాన్లో 28,908 కిలోమీటర్లు, ఉత్తరప్రదేశ్లో 60,558, అంటే ఏ రాష్ట్రాల్లో ఎంతంత కేబుల్ వేశారు అన్న వివరాలు ఇచ్చారు. మన రాష్ట్రంలో ఫేజ్ 1లో మనందరికీ తెలుసు కదండి, చంద్రబాబు నాయుడు గారు 24,000 కిలోమీటర్లు కేబుల్ వేయటం జరిగింది. అది కూడా ఆ వివరాలు కూడా వస్తాయి. అదేవిధంగా ఫైబర్ ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే 2 జిల్లాలు రాష్ట్రంలో వాళ్ళు టేకప్ చేశారో విశాఖపట్నం అండ్ చిత్తూరు, దానిలో వాళ్ళు ఒక 5,000 కిలోమీటర్లు వాళ్ళు వేయటం జరిగింది. ఈ విధంగా ఏ రాష్ట్రాల్లో ఎంతంత మేర కేబుల్ వేశారో ఆ వివరాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఎంతంత ఖర్చు అయిందో కూడా వివరాలు ఇచ్చారండి. అంటే ఏ రాష్ట్రాల్లో ఎంత కేబుల్ వేశారు, ఎన్ని వేల కిలోమీటర్లు కేబుల్ వేశారు, దానికి ఎంతెంత ఖర్చు పెట్టారన్న వివరాలు కూడా పార్లమెంట్లో రవిశంకర్ ప్రసాద్ గారు జూలై 2019లో వారు ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనం చూడొచ్చు క్లియర్గా, కేరళ రాష్ట్రం వచ్చేసి 561,57,00,000 ఖర్చు చేసినట్టు,
మధ్యప్రదేశ్లో 1357 కోట్ల 67 లక్షలు ఖర్చు చేసినట్టు, మహారాష్ట్ర 1238 కోట్ల 85 లక్షలు ఖర్చు చేసినట్టు, ఇట్లా ఈ విధంగా ఏ రాష్ట్రం ఎంత ఖర్చు చేసింది ఆ వివరాలు కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఏ రాష్ట్రం ఎన్ని వేల కిలోమీటర్లు ఫైబర్ వేశారు, ఏ రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందో కూడా ఆ వివరాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి ఒక అనాలిసిస్ మేము చేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత డబ్బుని రాష్ట్రానికి ఆదా చేశారో ఆ కంపారిజన్ ఇప్పుడు మేము ముందు చూపిస్తా ఉన్నా. ఇదిగోండి, ఇది కంపారిజన్. మీరు చూసినట్లయితే పార్లమెంట్లో రవిశంకర్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా కంపారిజన్ చేశాం. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రమే తన సొంత నిధులతో చేపట్టిన ప్రాజెక్టు ఫేజ్ 1లో 24,000 కిలోమీటర్లు 280 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారండి. ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఒప్పుకుంటా ఉంది. గత ప్రభుత్వం 24,000 కిలోమీటర్లు ఫైబరు 280 కోట్ల రూపాయల పేమెంట్తోనే పూర్తి చేశారు. అంటే పర్ కిలోమీటర్ 116,666 రూపాయలు పడిందండి. ఒక్కొక్క కిలోమీటర్కి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఖర్చు ఎంత అండి? 116,666. అంటే దానిలో వైర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, రకరకాలైనటువంటి పిఓపిస్ అంటే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సంబంధించినటువంటి టెక్నికల్ ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి. ఒక్క కేబుల్ వైరే కాకుండా ఇంకా దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా అన్నీ కలిపి ఉంటాయి. ఓవరాల్గా పర్ కిలోమీటర్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఖర్చు 116,666 అండి. ఈ ఫిగర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 24,000 కిలోమీటర్ల ఫైబరు 280 కోట్లు. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు ఎంత ఖర్చు చేసే చూద్దాం. రవిశంకర్ ప్రసాద్ గారు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి డేటా ప్రకారం కర్ణాటక రాష్ట్రం అండి ఫేజ్ 1లో 14,010 కిలోమీటర్లు కేబుల్ వేశారండి. వాళ్ళు చేసినటువంటి ఖర్చు 561 కోట్ల 57,82,273 రూపాయలు. అంటే పర్ కిలోమీటర్ కాస్ట్ కర్ణాటక 4,841 రూపాయలండి. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా. కర్ణాటక పర్ కిలోమీటర్ కాస్ట్ ఈజ్ 4,841 రూపీస్. వేరాజ్ ఆంధ్రప్రదేశ్ అండర్ చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ 1,16,616 రూపీస్. అంటే మనకంటే కూడా కర్ణాటక 243.5% ఎక్కువ ఖర్చు చేసిందండి. 243.5% కర్ణాటక మనకంటే పర్ కిలోమీటర్ అధికంగా ఖర్చు చేసింది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వాళ్ళు 13,189 కిలోమీటర్లు కేబుల్ వేశారండి. 514 కోట్ల 30,87,513 రూపాయలు ఖర్చు చేశారు. పర్ కిలోమీటర్ 3,89,952 రూపాయలు ఖర్చు చేశారండి. ఒక కిలోమీటర్కి ఛత్తీస్గఢ్ 3,89,000, మనం 1,16,000. మనకంటే 234.2% అధికంగా ఛత్తీస్గఢ్ ఖర్చు చేసిందండి. ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలు చేయడం కోసం ఛత్తీస్గఢ్ మనకంటే అధికంగా 234.2% ఒక్కొక్క కిలోమీటర్కి ఖర్చు చేసింది. వెస్ట్ బెంగాల్ 8,297 కిలోమీటర్లు ఫైబర్ వేశారండి. 310 కోట్ల 40 లక్షలు ఖర్చు చేశారు. పర్ కిలోమీటర్ 3,74,000 అండి. వెస్ట్ బెంగాల్ మనకంటే 220.6% అధికంగా ఖర్చు చేసిందండి. వెస్ట్ బెంగాల్ 220.6% అండి. ఏదో 1-2% కాదండి. కర్ణాటక 243% అధికంగా ఖర్చు చేసింది. ఛత్తీస్గఢ్ 234, వెస్ట్ బెంగాల్ 220% అధికంగా ఖర్చు చేసింది. మహారాష్ట్ర చూద్దామండి. మహారాష్ట్ర 33,530 కిలోమీటర్లు కేబుల్ వేశారండి. వాళ్ళు 1,238 కోట్ల 85 లక్షలు ఖర్చు చేశారండి. 1,238 కోట్ల 85 లక్షలు. ఒక్కొక్క కిలోమీటర్లకి మహారాష్ట్ర 3,69,000 రూపాయలు ఖర్చు చేసిందండి ఒక్కొక్క కిలోమీటర్కి. మనకంటే అధికంగా 216.6% మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఖర్చు చేసింది. అదేవిధంగా తెలంగాణ చూద్దామండి, మన పొరుగు రాష్ట్రం 5,369 కిలోమీటర్లు వాళ్ళు కేబుల్ వేశారండి. 186 కోట్ల 73 లక్షలు ఖర్చు చేశారు. తెలంగాణ ఒక్కొక్క కిలోమీటర్కి 3,47,799 రూపాయలు ఖర్చు చేసిందండి తెలంగాణ. వేరాజ్ ఆంధ్రప్రదేశ్ అండర్ చంద్రబాబు నాయుడు ఇట్ ఈస్ ఓన్లీ 1,16,666 రూపీస్. తెలంగాణ మనకంటే 198.1% ఒక్కొక్క కిలోమీటర్కి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు సంబంధించి ఆ కేబుల్ వేయటానికి ఖర్చు చేసింది మనకంటే 198.1% అధికంగా తెలంగాణ ఖర్చు చేసిందండి. మధ్యప్రదేశ్ 39,519 కిలోమీటర్లు మధ్యప్రదేశ్ కేబుల్ వేసిందండి. 1,357 కోట్ల 67 లక్షలు మధ్యప్రదేశ్ ఖర్చు చేసిందండి ఈ ఫైబర్ కేబుల్ వేయటానికి. కిలోమీటర్కి 3,43,550 రూపాయలు ఖర్చు చేశారండి ఒక్కొక్క కిలోమీటర్కి. వేరాజ్ చంద్రబాబు నాయుడు గారు 1,16,000 ఆయన ఖర్చు చేసింది. మధ్యప్రదేశ్ మనకంటే 194.4% అధికంగా ఖర్చు చేసింది మధ్యప్రదేశ్. అదేవిధంగా ఒడిశా మన పొరుగు రాష్ట్రం 12,103 కిలోమీటర్లు కేబుల్ వేశారు. 358 కోట్ల 56 లక్షలు ఖర్చు చేశారు.
ఒక్కొక్క కిలోమీటర్కి 2,96,000 ఖర్చు చేసింది ఒరిస్సా. మనం ఖర్చు చేసిందంత 1,16,000. మనకంటే ఒరిస్సా ఒక్కొక్క కిలోమీటర్కి 153% అధికంగా ఖర్చు చేసింది. ఇదంతా కూడా ఆల్ దిస్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ డేటా. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి చూడు, ప్రజెంటేషన్ చూడవయా, చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారో, ఎంత తక్కువకు పూర్తి చేశారో ఈ ప్రజెంటేషన్ చూడు, సెంట్రల్ గవర్నమెంట్ డేటా చూడు. ఇది తప్పనే ధైర్యం నీకుందా? ఆ దమ్ము నీకుందా? చంద్రబాబు నాయుడు గారు మిగతా అనేక రాష్ట్రాల కంటే తక్కువగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చూస్తే ఆయన్ని వాళ్ళు జైల్లో పడేస్తారా? ఇవాళ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇందాక మీకు చెప్పాను, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఒక 2 జిల్లాల్లో కొంత భాగం చేశారని. ఏది మనంతటికి మనం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక 2 జిల్లాలు పవర్ గ్రిడ్ వాళ్ళు కూడా ఒక 5,024 కిలోమీటర్లు 2 జిల్లాల్లో కొంతమేర కేబుల్ వేశారు. వాళ్ళు ఖర్చు చేసిందంతా 148,29,00,000 పర్ కిలోమీటర్. 2,95,000 ఖర్చు చేసింది పవర్ గ్రిడ్. మనం ఖర్చు చేసిందంత 1,16,000. మనకంటే పవర్ గ్రిడ్ 153% అధికంగా ఖర్చు చేసింది. హర్యానా వాళ్ళు పర్ కిలోమీటర్ 2,81,000 ఖర్చు చేశారు హర్యానా. మనం 1,16,000. మనకంటే హర్యానా 141% అధికంగా ఖర్చు చేసింది. పంజాబ్ పర్ కిలోమీటర్ వాళ్ళు ఖర్చు చేసింది 2,51,000. మనకంటే 115.9% అధికంగా పంజాబ్ ఖర్చు చేసింది. రాజస్థాన్ 28,908 కిలోమీటర్లు ఫైబర్ వేశారు. 706 కోట్లు ఖర్చు పెట్టారు. 706 కోట్ల 13 లక్షలు. ఒక్కొక్క కిలోమీటర్కి రాజస్థాన్ 2,44,000 ఖర్చు చేసింది. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే 109.3% అధికంగా ఖర్చు చేసింది రాజస్థాన్. బీహార్ పర్ కిలోమీటర్ 2,38,000 ఖర్చు చేశారు. మనకంటే 104.1% ఎక్కువ ఖర్చు చేసింది బీహార్. ఉత్తరప్రదేశ్ 60,558 కిలోమీటర్లు ఫైబర్ వేస్తే 1,437 కోట్ల 67 లక్షలు ఖర్చు చేశారు. పర్ కిలోమీటర్ 2,37,000 ఖర్చు చేశారు. ఉత్తరప్రదేశ్ మనకంటే 103.4% అధికంగా ఖర్చు చేసింది. గుజరాత్ ప్రతిదానికి రోల్ మోడల్ గుజరాత్. ఇవాళ మోడీ గారి దగ్గర నుంచి అందరూ చాలా గొప్పగా చెప్తారు. ఆ గుజరాత్లో ఏం జరిగింది? గుజరాత్ 15,708 కిలోమీటర్లు కేబుల్ వేసింది. 367 కోట్ల 60 లక్షలు ఖర్చు చేసింది గుజరాత్. ఒక్కొక్క కిలోమీటర్కి గుజరాత్ 2,34,021 రూపాయలు గుజరాత్ ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసింది ఎంత? కిలోమీటర్కి 1,16,000. ఎక్కడ 1,16,000? ఎక్కడ గుజరాత్ 2,34,000 సార్. ఆఖరికి గుజరాత్ కూడా మనకంటే 100.5% అధికంగా ఖర్చు చేసింది ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్కి. ఇవాళ నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇవాళ నేను మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక దాదాపు 15 రాష్ట్రాల ఫిగర్స్ మీ ముందు పెట్టా. పెద్ద పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఏ రాష్ట్రం చూసినా కూడా మనకంటే 100% ఎక్కువ ఖర్చు పెట్టారు, 150% ఎక్కువ ఖర్చు పెట్టారు, 243% ఎక్కువ ఖర్చు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పెట్టినటువంటి ఖర్చులో కనీసం 1/4లోనే, దాదాపుగా 1/4లోనే మరి అతి తక్కువ ఖర్చుకే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా? నేను సూటిగా అడుగుతా ఉన్నా జగన్ రెడ్డి, మిగతా అనేక రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తి చేయటమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా? ఇవాళ వినూత్నంగా ఆలోచించి మిగతా రాష్ట్రాలందరూ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా కోట్లకు కోట్లు తగలేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతి రూపాయి మనం ఆచితూచి ఖర్చు పెట్టాలి, ప్రతి రూపాయి కూడా ఆదా చేసేటటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి ఏరియల్ పద్ధతిలో కరెంటు పోల్స్ను ఉపయోగించి ఆయన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ని పూర్తి చేశారు అతి తక్కువ ఖర్చుతో. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. మరి ఈ డేటా చూసిన తర్వాత, ఈ అనాలిసిస్ చూసిన తర్వాత ఇంకా కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఆయన పైన ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయటం కరెక్టా అని అడుగుతా ఉన్నా. ఎవరన్నా ఒక రూపాయి ఆదా చేసి రాష్ట్రానికి మంచి చేస్తే వాళ్ళు నేరస్తులు అవుతారా అని అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసండి. తక్కువ ఖర్చులో పూర్తి చేశారంటే ఆషామాషిగా ఏం పూర్తి చేయలేదు ఆయన. మిగతా రాష్ట్రాల కంటే బెటర్ టెక్నాలజీ ఉపయోగించారు. అదేవిధంగా మీరు యూ విల్ బి సర్ప్రైజ్ టు నో, ఆయన అతి తక్కువ ఖర్చుతోనే 3 సౌకర్యాలండి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ద్వారా 3 సౌకర్యాలు. అది టీవీ, ఇంటర్నెట్ అండ్ టెలిఫోన్. ఇవాళ ఆ రోజున నేషనల్ మీడియా చెప్పింది, ఏపీ బికమ్స్ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు గెట్ టెలికాం లైసెన్స్. ఇవాళ బిఎస్ఎన్ఎల్ తర్వాత ఒక రాష్ట్రం టెలికాం లైసెన్స్ సంపాదించుకుని ఒక రాష్ట్రమే టెలిఫోన్ సేవలు అందించడం అనేది దేశంలోనే ప్రప్రథమం. అది చంద్రబాబు నాయుడు గారు సాధించారు. అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తి చేసి
he had made Andhra Pradesh to be the first state in the entire country to get a telecom license. ఒక టెలికాం లైసెన్స్ని సాధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఆ ఘనత కూడా సాధించి పెట్టారు సార్. అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం. అందుకని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గిపోవాలి. నిజంగా ఎంత బాధ కలుగుతా ఉందంటే, మొన్న వార్తలు చూస్తే డీహైడ్రేషన్తో ఆయన బాధపడుతూ ఉన్నారు, ఉక్కపోతతో ఆయన బాధపడుతున్నారు, డీహైడ్రేట్ అవుతా ఉన్నారు అన్న వార్త నిజంగా విన్న రోజున గుండె తరుక్కుపోయిందండి. ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం? ఎందుకు అనుభవించాలి ఆయన? మన కోసం, మన రాష్ట్రం కోసం, మన బిడ్డల కోసం ఆయన ఆలోచించి ఇంత గొప్ప ప్రాజెక్టులను అమలు చేసి అంత డబ్బు ఆదా చేస్తే ఆయన పైన వాళ్ళ తప్పుడు కేసులు పెడతారు. ఇవాళ ఏం రాశారు చదవండి. Recent news had stated that in a couple of months from now, Andhra Pradesh will be very soon issuing phone numbers on its own, as the state became first in the country to have obtained a telecom license, and the telephone numbers of AP will start with 797. That is the achievement of Nara Chandrababu Naidu garu. ఒక టెలికాం లైసెన్స్ మన రాష్ట్రానికి సంపాదించి రాష్ట్ర ప్రభుత్వమే టెలిఫోన్ సౌకర్యం కూడా కల్పించే విధంగా ఈ ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేసి ఆయన అమలు చేశారు. అదేవిధంగా ఇవాళ సిగ్గు లేకుండా ఇవాళ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం బొమ్మ వేసుకున్నాడు. ఈయన దేనికండి మీ బొమ్మ? ఏవి సాధించారు మీ బొమ్మ వేసుకుని? మీ బొమ్మ వేసుకుని ఏం రాస్తారు అది కూడా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ఏ టెక్నాలజీని ఉపయోగించారో ఇవాళ వీళ్ళు బ్రోషర్లలో వేసుకుంటున్నారు. ఇది కొంచెం చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్, ఏపీఎస్ఎఫ్ఎల్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఎసెన్షియల్లీ కంప్రైజెస్ ఆఫ్ డెన్స్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. అంటే దీన్ని DWDM అంటారండి. DWDM నెట్వర్కింగ్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా తీసుకొచ్చారు రాష్ట్రంలోకి. DWDM అనేది సాధారణంగా ఎవరు వాడరండి, కానీ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఈ DWDM టెక్నాలజీని కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి, యూజువల్గా అయితే మిగతా రాష్ట్రాలన్నీ కూడా IPMPLS, GPON అక్కడి నుంచే వాడతారండి. కానీ హయ్యర్ లెవెల్ టెక్నాలజీ DWDM టెక్నాలజీని తీసుకొచ్చి ఈ నెట్వర్క్ పూర్తి చేశారు. ఆ విషయాన్ని ఇవాళ నిస్సిగ్గుగా జగన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. DWDM నెట్వర్క్ డెలివరింగ్ 100G bandwidth to each district headquarters is implemented. The fiber network comprises of 24,000 kilometers of aerial optic fiber cable terminating into 2,600 points of presence. అంటే DWDM అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి 24,000 కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈ రాష్ట్రాన్ని. ఇవాళ నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి తన బొమ్మేసి చెప్పుకుంటా ఉన్నాడు. ఈ టెక్నాలజీని రాష్ట్రంలోకి తీసుకొచ్చింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయటమే కాకుండా ఫస్ట్ టెలికాం లైసెన్స్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ ద్వారా. DWDM అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీని రాష్ట్రానికి తీసుకొచ్చి అమలు చేశారు ఈ ప్రాజెక్ట్ ద్వారా. అదంతా కూడా అతి తక్కువ ఖర్చుతో, మిగతా అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చుతో ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని మన రాష్ట్రంలో అమలు చేయగలిగారు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే సాక్షాత్తు దేశ ప్రధానమంత్రే మీరు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి. దేశానికి చెందినటువంటి టెలికాం సెక్రటరీ చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ను ఒక రోల్ మోడల్గా తీసుకోండి. మిగతా రాష్ట్రాలన్నీ వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసిందని వాళ్ళు ఒప్పుకొని భారత్ నెట్ ఫేజ్ 2లో మీరు ఆంధ్రాను ఒక రోల్ మోడల్గా తీసుకుని కరెంటు పోల్స్ ద్వారా కూడా మీరు ఫైబర్ కేబుల్ని వేయొచ్చు అని చెప్పి దేశానికి తెలియజెప్పింది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కానీ టెలికాం సెక్రటరీ కానీ. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూడండి. ఆయన ఖర్చు చేసిన దానికంటే మిగతా రాష్ట్రాలు ఎంతంత ఎక్కువ ఖర్చు చేశారో చూడండి. కర్ణాటక ఏ విధంగా 243% అధికంగా ఖర్చు చేసిందో చూడండి. ఛత్తీస్గఢ్ 234% అధికంగా మనకంటే ఏ రకంగా ఖర్చు చేసింది. మహారాష్ట్ర 216% మనకంటే ఎక్కువగా ఖర్చు చేశారు సార్. ఏ రాష్ట్రం అయినా, తెలంగాణ 198% మనకంటే ఎక్కువ ఖర్చు చేసింది. మరి ఇన్ని రాష్ట్రాలు మీరు చూసినట్లయితే ఇంత ఎక్కువ ఖర్చు. వెస్ట్ బెంగాల్ 220% మనకంటే ఎక్కువగా ఖర్చు చేశారు. పర్ కిలోమీటర్ కాస్ట్ మీరు దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా ఒక్కొక్కళ్ళు మనకంటే 240%, 30%, 220%, 150% ఈ రకంగా అందరూ ఎక్కువగా ఖర్చు చేశారు. కానీ మనకంటే తక్కువ ఖర్చు అసలు మన దరిదాపుల్లో కూడా లేదు ఏ రాష్ట్రం కూడా. ఆఖరికి గుజరాత్ కూడా మనకంటే 100% ఎక్కువ ఖర్చు చేసింది పర్ కిలోమీటర్. ఇంత సాధిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని ఈ రకంగా మిగతా అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయగలిగితే
ఇవాళ ఆయన పైన బురద జల్లుతారా? ఆయన అకారణంగా జైల్లో పడేస్తారా? ఈ వాస్తవాల్ని ఇవాళ ఆయన ఛాలెంజింగ్. తాడేపల్లి ప్యాలెస్ జీతగాడికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఐఎమ్ ప్రెజెంటింగ్ ది ఫిగర్స్ రిలీజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ పార్లమెంట్. దిస్ ఈస్ ద రిప్లై గివెన్ బై రవిశంకర్ ప్రసాద్. పార్లమెంట్ సాక్షిగా అప్పటి కమ్యూనికేషన్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మాట్లాడుతూ ఉన్నా. మీలాగా గాల్లో లెక్కలు చెప్పే అలవాటు మాకు లేదు. ప్రతిదీ కూడా డేటా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మాట్లాడతాం. ఆ ఎవిడెన్స్ ఆధారంగా ఇవాళ నేను ప్రూవ్ చేశా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత తక్కువ ఖర్చుకి ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని పూర్తి చేయగలిగారు. కేవలం కిలోమీటర్కి 1,16,666 రూపాయలు ఖర్చు. ఓన్లీ 1,16,666 రూపీస్. వెరాజ్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ మనకంటే ఎంత అధికంగా ఖర్చు చేశారో కూడా ఇవాళ ఈ డేటా అంతా కూడా ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం ఏంటండి? జగన్ రెడ్డి దృష్టిలో కేవలం డబ్బులు ఆదా చేయటం. రాష్ట్రానికి మంచి టెక్నాలజీ అందించడం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం. అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ని పూర్తి చేయటం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం. ఎందుకంటే జగన్ రెడ్డి దృష్టిలో ఎవడైతే బాగా మింగుతాడో వాడు మంచివాడు, ఎవడైతే బాగా ప్రజల జేబుల్ని కత్తిరిస్తాడో వాడు చాలా మహానుభావుడు. కానీ ఇటువంటి మంచి కోరేవాళ్ళు ఎవరు కూడా జగన్ రెడ్డికి బయట ఉండటం ఇష్టం లేదండి. రాష్ట్రానికి మంచి కోరేవాళ్ళు, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు, రాష్ట్ర సంపదని కాపాడేవారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసేటటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నేరస్తులు. అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారు. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవాళ నిర్బంధించారో అర్థం చేసుకోండి. ఆయన రాష్ట్రానికి ఎంత మంచి చేశారో అర్థం చేసుకోండి. ఎంత డబ్బుని ఆదా చేశారో కూడా రాష్ట్రానికి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, సజ్జల రామకృష్ణారెడ్డి, వీఆర్ రెడీ. నీకు దమ్ముంటే ఇవాళ మేము గత నెల రోజులుగా బయట పెడుతున్నటువంటి ఏ డాక్యుమెంట్ అయినా తప్పు చేసేటటువంటి ఇది తప్పు అని రుజువు చేసే దమ్ము నీకుందా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా మేము సవాల్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు గ్రహించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.